రిగమపదని సా నిదపమగరి సరే అవార్డులు అంటారా, లెక్కలేవు అనమాట. ఎన్ని వచ్చాయో నాకు గుర్తు కూడా లేవు, మర్చిపోయి ఉంటాను. నేను సో హ్యాపీ. దిస్ క్రెడిట్ గోస్ టు మై ఆడియన్సెస్. అందుకనే నన్ను వినిపించిన వాళ్ళు అంటున్నాను, కనిపించిన వాళ్ళలాగానే ఆడియన్స్ నన్ను వినిపించిన వాళ్ళు. మీరు నా వాయిస్ని విని, నా వాయిస్ని ఇంకా మీరు పోషిస్తున్నారు, వింటున్నారంటే మీకు నేను కృతజ్ఞుడై ఉండాలి. డెఫినెట్లీ యు ఆర్ లైకింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. హృదయాలు ఇచ్చిన స్థానాన్ని నిలుపుకోవడానికి నేను ప్రతిరోజు కృషి చేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన నోట్ పలకలేదనుకున్న రోజున, నా గాత్రం శృతిలో చేరి సక్రమంగా నేను కంఫర్టబుల్గా లేకపోతున్నాను అనుకున్న క్షణాన్న ఇక పాడకూడదు. ఎందుకంటే అలా పాడితే మాత్రం సరస్వతీదేవిని దూషించినట్టు అవుతుంది, కానీ ఇది పూజ చేసినట్టు మాత్రం కాదు. ఆ చోటు కొంచెం లూజునై నేను బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఐ జస్ట్ గెట్ లాస్. ఇప్పుడు భారతీయుల్లో నేను మాట్లాడాను, బోత్ యంగ్ క్యారెక్టర్ అండ్ ఓల్డ్ క్యారెక్టర్. చాలామందికి నమ్మకం లేదు ఓల్డ్ క్యారెక్టర్ నేను చెప్పానంటే ఆ సినిమాలో. బాబు ఆ గొంతుకు నాదే. ఘంటసాల గారి పాత రోజులు అనేవాళ్ళు, దేవదాసులు జగమేమాయపాటి, బాబు ఆ దగ్గు కూడా నాదే, నాగేశ్వరరావు గారిది కాదు అని. కమల్ హాసన్ బోత్ ఓల్డ్ మ్యాన్ వాయిస్, యంగర్ వాయిస్ రెండు నేనే ఇచ్చాను. చాలామంది హీరోలకి, భాగ్యరాజా గారికి, తెలుగులో మొదలెట్టిన వాళ్ళందరికీ కొత్తలో ఫ్రెష్గా చాలామంది నేనే ఇచ్చాను అనమాట. జగపతి బాబు గారికి ఫస్ట్ సినిమా అడవిలో అభిమానుడు నేనే చెప్పాను. పసివాడి ప్రాణం సినిమా రఘువరన్కి నేనే చెప్పాను. అప్పుడు తర్వాత ఆయన చెప్పడం మొదలెట్టారు. చాలామంది ఆర్టిస్టులకి ఇట్ హెస్ బికమ్ అదొక హాబీ అయిపోయింది అనమాట నాకు. సినిమాలో డబ్బింగ్ అన్నది ఒక యావగేషన్ ప్రొఫెషన్గా కాకుండా ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అన్ హాబీ. యాక్టింగ్ చేస్తూ పక్కన ఇంకొక ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్పాము అని అదొక గొప్ప సంతృప్తి. వీటన్నిటికంటే చాలా సంతృప్తినిచ్చిన డబ్బింగ్ జీవితంలో కూడా ఒక మర్చిపోలేని ఘట్టంగా మిగిలిపోతుందండి నాకు. రిచర్డ్ అటన్బరో తీసిన గాంధీ సినిమా తెలుగులో డబ్ చేశారు. దాంట్లో గాంధీ క్యారెక్టర్కి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనమాట. ఆ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పడం వల్ల నా జీవితంలో ఒక మైల్ రాయిగా డెఫినెట్గా నిలిచిపోతుంది. లాట్ ఆఫ్ అప్లాడింగ్ ఫర్ దాట్. దానికోసం అని కాదు, అసలు అంత మాత్రమైన క్యారెక్టర్కి నేను చెప్పడం అనేది నాకు చాలా చాలా గర్వకారణం, సంతోషం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ ది డైరెక్టర్ హు హస్ గివెన్ మీ దట్ ఛాన్స్. నా జీవితాశయం నాశనం కావడం చూడలేకపోతున్నాను. ప్రతి శాఖకు అధినేతలుగా ముస్లింలే ఉంటారు. బట్ ప్రొఫెషనల్గా నాకు మోస్ట్ ఇన్స్పైరింగ్ సింగర్, నాలో చాలా ఆయన ప్రభావం ఉంది అని చెప్పాలంటే మహమ్మద్ రఫీ గారు. ఆయన స్టైల్ ఆఫ్ సింగింగ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంటుంది. కళ్ళు మూసుకొని పాట వింటుంటే చిరునవ్వుతో పాట పాడుతున్నట్టు ఉంటుంది. అండ్ చాలా వెర్సటైల్ ఎక్స్ప్రెషన్ సైడ్ కానీ, అండ్ క్లాసికల్ మొదలుకొని వెస్టర్న్ దాకా అన్ని రకాల పాటలు పాడగలిగే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగా చాలా గౌరవం. ఆయన నేను కలుసుకోలేకపోయినా కూడా ఆయన గురించి చెప్పింది చాలా విన్నాను అనమాట. చాలా చాలా మంచి ఆదర్శాలు ఉన్నటువంటి మనిషి, చాలా రిలీజియస్ మైండెడ్ మ్యాన్, వెరీ పయస్ పర్సన్, చాలా పవిత్రమైన భావాలు గల మనిషి. అందుకని ఆయన అంటే నాకు ఇష్టం. నన్ను ఇన్స్పైర్ చేసిన సింగర్ అని చెప్పాలంటే ఎస్ జానకి గారు. ఆవిడతో పాడుతూ ఇప్పుడు సుశీల్ గారు, లీల గారు వీళ్ళందరితో కలిసి పాడే అవకాశం వచ్చింది. అందరి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. కానీ జానకి గారి స్టైల్ ఆఫ్ సింగింగ్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆవిడ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. అసలు నా కెరియర్లో కూడా ఆవిడ పాత్ర చాలా ఉందంటే అతిశయోక్తి కాదు. ఒకానొకప్పుడు ఒక ఊర్లో నేను ఒక కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు కాంపిటీషన్స్ అంతా అయిన తర్వాత ప్రైజ్లు ఇవ్వడానికి జానకి గారు వచ్చారు. పాట వినగానే ఆవిడ అన్నారు, న్యాయంగా ఈ సెకండ్ ప్రైజ్ వచ్చిన అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. మీరు ఇలా చిన్నప్పుడే చిన్నపిల్లల్ని మీరు మొగ్గలను తుంచివేయకూడదు, వాళ్ళని ఇలా నిరాశపరచకూడదు. నిజంగా చాలా బాగా పాడాడు, ఈ అబ్బాయికి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్, ఆ అబ్బాయికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలని వాదించారనమాట ఆడియన్స్తో కూర్చొని, ఆడియన్స్ ముందర. తర్వాత ఎక్కడుంటున్నారు మీరు అంటే, నేను మెడ్రాస్లో చదువుకుంటున్నానండి అన్నాను. మరి సినిమాలో పాడాలని ఇంట్రెస్ట్ ఉందా మీకు అన్నారు. ఇంట్రెస్ట్ అంటే తెలియదండి, నాకేం పెద్ద సంగీతం రాదు అని అన్నాను. కానీ చాలా డిఫరెంట్గా ఉంది మీ స్టైల్ ఆఫ్ సింగింగ్, మీరు తప్పకుండా ప్రయత్నించండి సినిమాల్లో అని ఆ రోజు ఆవిడ చెప్పిన తర్వాతే నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగడం జరిగిందనమాట. ఆ విధంగా షీ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. రిగమపదని సా నిదపమగరి సరే ప్రోగ్రామ్ పరంగా 1975 నుంచి స్టార్ట్ అయిందండి నా ఫారిన్ టూర్స్. యాక్చువల్గా మొట్టమొదటి టూరు ఆ 75 ముందరే సింగపూర్, మలేషియా కంట్రీస్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన చోట్లల్లా మల్టీలింగ్వల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందనమాట. గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే ఏమవుతుందంటేనండి, నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల స్మాల్ టౌన్స్లో దెర్ విల్ బి హార్డ్లీ అబౌట్ 200 ఇండియన్స్.
బట్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ కావాలని ఆ 200 పీపుల్కి పాడడం ఇక్కడ 2 లక్షల మందికి పాడడం సంతోషంగా ఉంటుందన్నమాట. బట్ దెర్ ఈస్ అ డిఫికల్టీ ఆల్సో. కొంతమంది ఎక్స్పాట్రియేట్స్ అక్కడ దాదాపు 20-25 ఏళ్ల కిందట సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మీడియం ద్వారా, మల్టీమీడియా ద్వారా ఇక్కడ జరిగే లేటెస్ట్ సాంగ్స్ ఏమేమి వస్తున్నాయి, సినిమాలు ఏమేమి వస్తున్నాయి తెలిసినా కూడా ఇంకా వాళ్ళ మనసులు పాత పాటల మీదే ఉన్నాయన్నమాట. అట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు మాత్రం పాత పాటలన్నీ ప్రాక్టీస్ చేసుకెళ్ళాలి. పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎవ్వరు తమిళ్ మాట్లాడరు, తెలుగు మాట్లాడరు. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ తెలుగు పీపుల్, తమిళ్ పీపుల్. మాట్లాడాలంటే రాదు వాళ్ళకి. వాళ్ళు ఏన్సిస్టర్స్ ఎవరు సెకండ్ జనరేషన్ పీపుల్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి, తమిళనాడు నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు. కానీ ట్రెడిషన్స్, ఆచార వ్యవహారాలు మాత్రం పక్కా హిందువుల కంటే ఎక్కువగా చేస్తారు భక్తిభావం. వాళ్ళు అడిగే పాటలన్నీ దాదాపు ఫ్రమ్ 60s పైనే ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్ త్రూ టీవీస్ అండ్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. సో ఒక మిక్స్చర్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ ట్రెండ్ తీసుకొని రాకపోతే అక్కడ సక్సెస్ కావడం కష్టం. వాళ్ళు పర్టికులర్గా మన లైట్ క్లాసికల్ సాంగ్స్ విని అప్రిషియేట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉండేదన్నమాట. చెప్పుకోదగ్గ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ముఖ్యంగా ప్రీ క్లినిక్స్ కోసం ఆపి అసోసియేషన్ వాళ్ళు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళినప్పుడు మెయిన్లీ హిందీ ప్రోగ్రామ్స్ చేశాను. టోటలీ హిందీ. ఐ వాజ్ లిటిల్ బిట్ వరీడ్. నేను హిందీలో చాలా పెద్ద హిట్ సాంగ్స్ పాడినా కూడా నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ లేవు. నన్ను వింటారా లేదా అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ దోస్ షోస్ వర్ ఎక్స్ట్రాడినర్లీ సక్సెస్ఫుల్. ఆ తర్వాత సంవత్సరం లతా మంగేష్కర్ గారితో ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళాం. అందులో ఒక షో ఆవిడ ఈ కార్యక్రమానికని ఫ్రీగా చేశారనమాట. సో ఆవిడతో కలిసి పాడడం, అందులో ఫారిన్ స్టేజెస్లో పాడడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. సింగింగ్ విత్ లతా మంగేష్కర్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. మన దేశం కానీ, మన గడ్డ మీద మన పాటలు పాడి వాళ్ళందరినీ మెప్పించడం అనేది ఇట్స్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ అన్డౌటెడ్లీ. ఎంత గొప్ప ప్లేబ్యాక్ సింగర్ అయినా కూడా స్టేజ్ మీద పాడడం చాలా కష్టమైన పని. ఒకసారి తప్పు చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు రికార్డింగ్లో లాగా. సో యూ హ్యావ్ టు రిహార్స్ ఎ లాట్ అండ్ స్టామినా కావాలి. 3 hours కంటిన్యూస్గా పాడడం అంటే కష్టం. నా ప్రోగ్రాంలో నాతో పాటు నా చెల్లెలు పాడుతుంది. అమెరికా వెళ్ళినప్పుడు అడపదడప మా అమ్మాయి కలిసి పాడేవాళ్ళు. ఆయన టోటల్ ప్రోగ్రామ్ నేనే చేసేవాడిని. సో స్టామినా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆడియన్స్ పల్స్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది ఫస్ట్ సాంగ్ పాడుతున్నప్పుడే తెలిసిపోతుంది. యూ షుడ్ సీ దట్ ఆడియన్స్ విల్ ప్లే ఇన్ టు యువర్ హ్యాండ్స్. సింగర్ కనుక ఆడియన్స్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయాడంటే చాలా కష్టం, ప్రోగ్రామ్ అసాభాస్ అయిపోతుంది. వాళ్ళని ఎంత అందంగా మన తెలివితేటలతో మన కబ్జాలో పట్టుకుని వాళ్ళు అడిగినవన్నీ మనకు తెలిసినంత వరకు ఇస్తూ, తెలియని పాటల గురించి చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు పాడలేకపోతున్నామని కామన్ ఆడియన్స్కి తెలియదు. అంతే, మీరు పాడిన పాటే కదండి అది పాడనంటారేంటి, మీకు ఆ పాట ఇష్టం లేదా అనేస్తారు. కానీ ఎన్ని పాటలను గుర్తుపెట్టుకుంటాం పాడాలంటే మ్యూజిషియన్స్ నోటేషన్ రావాలి. సో ముందు మాట్లాడడం చాలా ముఖ్యం. పాడడానికి ముందర చక్కగా మాట్లాడి వాళ్ళని యూ షుడ్ బ్రింగ్ దెమ్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ యువర్ ఫుట్బాల్ గ్రౌండ్. యూ కెన్ ప్లే ఎనీథింగ్ అండ్ మేక్ యాజ్ మెనీ గోల్స్ యాజ్ యూ లైక్. మాట్లాడడం అనేది ఒక టెక్నిక్. పాడడం కొద్దిగా వచ్చు, నాకు మాట్లాడడం బాగా వచ్చు అనుకుంటాను. అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీకు నేను చెప్పాలి. నేను సినిమా పరిశ్రమకు వచ్చి తమిళ్ ఇండస్ట్రీకి కూడా నేను పరిచయం అయిపోయిన తర్వాత భారతిరాజా అనే డైరెక్టర్ సినిమా పరిశ్రమకు రాక ముందర నుంచి నాకు స్నేహితుడు. అతను నాటకాలు అవి ఆడుతుంటే దానికి నేను ప్లేబ్యాక్ పాడేవాడిని, తర్వాత ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడిని. అప్పటి నుంచి పరిచయం అయిన తర్వాత యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి అతను డైరెక్ట్ చేయాలి అనుకున్నాడు అనమాట. అప్పుడు అతను నాకు ఇచ్చిన స్క్రిప్ట్ 16 వయదులే, అంటే తెలుగులో 16 ఏళ్ల వయసుగా వచ్చింది ఆ సినిమా. బెంగళూరులో తీయాలనుకుని సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అని బెంగళూరులోనే మా ఫ్రెండ్ ఇంట్లో ఆఫీస్ తెరిచి ఆఖరికి డబ్బులు లేకుండా మానేశాం. ఆ తర్వాత చాలా ఏళ్లకు అతను ఆ సినిమాతో మొదలుపెట్టి ఇవాళ భారతదేశం గర్వించేటటువంటి గొప్ప దర్శకుడయ్యాడు. అతను ఒక గొప్ప స్నేహితుడు. అదే కాకుండా అతను ఒకరోజు నా దగ్గరికి 3 సోదరులను పంపించారు. మా ఊరి వాస్తవ్యులే, నాకు బాగా కావాల్సిన వాళ్ళు. 3 సోదరులు ఎవరంటే ప్రస్తుతం ఉన్న ఇళయరాజా, వాళ్ళ పెద్ద బ్రదర్ భాస్కర్, వాళ్ళ చిన్న తమ్ముడు గంగా ఎమరన్. వీళ్ళు 3 నా దగ్గరికి మెడ్రాస్ ఇప్పుడే వచ్చాం సార్, మ్యూజిక్ ఏమీ నేర్చుకోలేదు. రాజా ఏమో హార్మోనియం వాయించేవాడు, అమర్ గిటార్ వాయించేవాడు, భాస్కర్ తబలా అండ్ కాంగో డ్రమ్స్ వాయించేవాడు అనమాట. మాకు ఎలాగైనా మీ ఆర్కెస్ట్రాలో పనివ్వండి అని అడిగారు. కానీ ఆల్రెడీ అప్పుడు నా దగ్గర ఒక ఆర్కెస్ట్రా ఉండేది, అనిరుద్ధ అని, ఆయన హార్మోనియం వాయించేవాడు. అసలు యాక్చువల్గా మొట్టమొదట మద్రాసులో నేను కచేరీ చేయడానికి కారణకర్త ఈ అనిరుద్ధ. ఆయన ఆర్కెస్ట్రాలు అడపాదడప నాకు పాటలు పాడడానికి, ఎక్కువగా పిబి శ్రీనివాస్ గారి పాటలు, రఫీ పాటలు, కిషోర్ కుమార్ పాటలు పాడడానికి అవకాశం ఇచ్చేవాడు నేను ఇండస్ట్రీకి రాక ముందర నుంచి. ఆయన ఆల్రెడీ నా దగ్గర హార్మోనిస్ట్గా ఉన్నాడు. నేను ఇప్పుడు ఎలా మిమ్మల్ని పనిలో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే, అప్పుడు రాజా, అతని పేరు రాజయ్య ఆ రోజుల్లో, సార్ నేను గిటార్ కూడా వాయిస్తానండి అన్నాడు. అయితే గిటార్ వాయించిన మా గ్రూప్లో యాక్చువల్గా మ్యాండ్లిన్ ప్లేయర్ ఉన్నాడు కానీ గిటార్ ప్లేయర్ లేదు అని చెప్పాను. సో మొట్టమొదట అప్పటి ఇళయరాజా, ఆ రోజు రాజయ్య నా దగ్గర హార్మోనియం వాయించడానికి చేరాడు. సో అలా కాలక్రమాన మిగతా 2 బ్రదర్ కూడా నా గ్రూప్లో చేరాడు. తర్వాత అనిరుద్ధ ఉద్యోగరీత్యా ఎక్కువ కచేరీలకు రాలేకపోవడం వల్ల ఇళయరాజా నా పర్మనెంట్ హార్మోనిస్ట్ అయ్యాడు. సో వాళ్ళ అన్నయ్య పేరుగా స్మృతి చిహ్నంగా ఆయన చనిపోయాడు, ఇళయరాజా గారి పెద్దన్నయ్య. ఆయన పేరు పావలర్ వరదరాజన్. సో పావలర్ సహోదరులు అన్న పేరుతో మేము గ్రూప్ని స్టార్ట్ చేసి
కాల్కటా నుంచి కన్యాకుమారి వరకు, ఇటు బాంబే నుంచి ఇటువైపు శ్రీకాకుళం వరకు చాలా ప్రోగ్రామ్స్ చేశాం ఇండియాలో. అదే రాజయ్య, ఆ రోజు సంగీతం రాదన్న రాజయ్య ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మాస్ట్రో ఇళయరాజా. అది నాకు చాలా గర్వకారణం. అతను నా గ్రూప్లో ప్రారంభించి తర్వాత జీకే వెంకటేష్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరి స్వయం కృషితో సంగీతాన్ని నేర్చుకుని వెస్ట్రన్ మ్యూజిక్ని, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అధ్యయనం చేసి ఇవాళ భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా గర్వించేటటువంటి ఒక పెద్ద గొప్ప సంగీత కళాకారుడయ్యాడు. సో అది కూడా నా గర్వకారణం. నా గ్రూప్లోంచి నా స్నేహితుడు అలా పైకి రావడం అనేది నేను చాలా సంతోషించదగ్గ విషయం. ఘంటసాల గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించడం, నాకు 25 సంవత్సరాల చలనచిత్ర జీవితం గడిచిన సందర్భంలో చాలా సంస్థలు ప్రభుత్వ పరం నుంచి కూడాను పెద్ద ఎత్తున సన్మానం అది ఇది చేయాలి హైదరాబాద్లో అనుకున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. నేను అనుకున్నది ఏంటంటే 25 సంవత్సరాలు నన్ను పోషించిన ఇండస్ట్రీకి, నన్ను వినిపించినటువంటి ఆడియన్స్కి నేను ఏదైనా చేయాలని కోరికతో ఆద్యుడు, మా చలనచిత్ర నేపథ్య గాయకులకు భిక్ష పెట్టినటువంటి వాడు మహాగాయకుడైన ఘంటసాల గారిని మర్చిపోకుండా ప్రతిసారి స్మరణ చేసుకునేటట్టుగా హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని స్థాపించాలని సంకల్పించి విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా పబ్లిక్ గార్డెన్స్లో ఒక చోటును తీసుకొని ఆయన ఈ విగ్రహాన్ని నా సొంత ఖర్చుతో తయారు చేయించి ఆవిష్కరణకి మద్రాసులో ఉన్నటువంటి కోరస్ సింగర్స్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ అందరినీ వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిపించాను. ఆ కార్యక్రమంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మహాగాయని లతా మంగేష్కర్ బొంబాయి నుంచి వచ్చారు. అప్పటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీ కృష్ణ, ఎందుకంటే కృష్ణ గారు కూడా నా నేపథ్య గాన జీవితంలో ఒక ముఖ్య పాత్రధారి కాబట్టి వారిని కూడా ఆ రోజున ఆహ్వానించాను. నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన ఆ కార్యక్రమం జరిగింది. ఇది నేను జీవితంలో మరచిపోలేనటువంటి ఒక మధురమైన ఘట్టం. రిగమపదనిసా నిదపమగరి సరే సినిమా సాహిత్యం అండి ఎప్పుడు సన్నివేశం పరంగానే ఉంటుంది. మనకు మంచి పాటలు రాసేటటువంటి వైవిధ్యం ఉన్నటువంటి చాలా రచయితలు ఉన్నారు. ఏమీ తక్కువ రచయితలు కాదు ఉన్నవాళ్ళు. మనకి పాట సన్నివేశం, సినిమా కథతో అతుక్కుపోయే సన్నివేశాలు ఎన్ని సినిమాల్లో వస్తున్నాయి ఈరోజు మీరు చెప్పండి. ఏదో సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్. కమర్షియల్ సినిమాలో పాట సన్నివేశం కలిసి ఉండడం అనేది చాలా తక్కువైపోయింది. అదే కాకుండా ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ కమ్ నౌ. ఏది ప్రతి పాటలో కాస్త బూత్ కావాలని, లేకపోతే జనం చూడరని, అవివేకం తప్ప అదేం కాదు. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్, సినిమా మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడే డైరెక్టర్లు ఇలాంటి పాటలు కావాలని అడగడం. శృంగారం ఉండొచ్చండి, బూత్ను కూడా అందంగా చెప్పొచ్చు, అవతల వాళ్ళు యావగించుకునే విధంగా చెప్పొచ్చు. అది మానేసి బట్టలు విప్పేసినట్టు రాయించుకొని ఎలాగూ సెన్సార్ చేస్తారు. ఏమిటో ఈ లోపల క్యాసెట్లు వెళ్ళిపోయి పాపులర్ అయిపోతాయని. వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం లేదు, సినిమా మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి చెత్తాన్ని రాయించుకుంటారు తప్పించి ఐ డోంట్ బ్లేమ్ ది రైటర్స్. పాప వాళ్లకు పబ్బం గడవాలి, కాదనుకొని ఇండస్ట్రీలో ఉండడం కష్టం. ఇది నాలాంటి వాడు నిలదొక్కున్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఐ డ్రూ ఏ లైన్ అండ్ సెడ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సింగింగ్ దిస్. మీకు ఈ పాటే సినిమాలో ఉండి పాపులారిటీ సంపాదించి పెడుతుంది అనుకునే పక్షంలో ఇంకెవరి చేతనే పాడించుకోండి, లేదా నేనే నా వాయిసే కావాలనుకుంటే యూ చేంజ్ ది లిరిక్ అని గట్టిగా అడిగి రాయించి పాడుకున్నాను అనమాట. ఐ థింక్ దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ ఫర్ రైటర్స్. ముఖ్యంగా లేడీ సింగర్స్. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలందరూ చిన్నపిల్లలు, కొంతమంది తెలుగు భాష రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పరు, వాళ్ళు పాడేస్తుంటారు. జనం దగ్గర నుంచేమో చెడ్డ పేరు పాడే వాళ్ళకి అందరికీ వస్తుంది అనమాట. ఇంత మునుపు మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసేవాడు, డైరెక్టర్ కూర్చొని వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుని ఒక మంచి ట్యూన్ తయారు చేసేవాడు. ఇప్పుడు ఆఖరికి కాఫీ తీసుకొచ్చే బాయ్ కూడా హీ కెన్ గివ్ సజెషన్స్ టు మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక క్యాప్టెన్ ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి వదిలేసేయాలి. ఏమంటే అలా కొడతారా, ఈయనలా కొడతారా, రెహమాన్లా కొడతారా, మ్యూజిక్ని కొట్టడం ఏమిటంటే అసలు ముందు ఈ భాష చచ్చిపోయింది. ఎప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ రికార్డ్స్ తీసుకురావడం, వినిపించి ఇలా చేయడం, వైవిధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రానే రాదు. ఐ థింక్ ఇఫ్ ఎవ్రీబడి నోస్ ది ఫార్ములా ఆఫ్ ఎ హిట్ సాంగ్ ఆర్ ఎ హిట్ ఫిల్మ్, ఎవ్రీబడి విల్ మేక్ ఎ హిట్ ఫిల్మ్. ఎవరికి తెలియదు. ఇక్కడ అంతా భేడిచాలన్నమాట, గొర్రెదాటు దున్నుకోండి. ఏదైనా ఒక సినిమా తీసి ఏదో ఒక ఐటమ్తో కనుక హిట్ అయిందంటే ఆ ఐటమ్ని బట్టి 15 మంది సినిమాలు తీయడం, దాన్ని అటు ఇటు వాయగొట్టేయడం, దాన్ని స్టేల్ చేసేయడం, అది జరుగుతుంది. కానీ సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. పబ్బం గడిపేసుకొని అక్కడికక్కడ సినిమా చుట్టేసేసి బయర్కి అమ్మేసేయడం, డబ్బు చేసుకోవడం తప్పించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? దే ఆర్ నాట్ థింకింగ్. దేర్ ఆర్ స్టిల్ మంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి సినిమా ఇంకా బట్టకట్టి బతుకుతోంది. ఇంత మునుపు ఒక లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ కావాల్సి వచ్చేదండి ఇండస్ట్రీలో. నేను మ్యూజిక్ సంగతే కాదు, జనరల్గా వచ్చింది కాబట్టి క్వశ్చన్ చెప్తున్నాను. ఒక డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్లో పనిచేయాలన్నా, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేయాలన్నా, మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేయాలన్నా
నానా యాతన పడి కష్టపడి వస్తేనే అవకాశం దొరికేది. నౌ సో మెనీ ఫిల్మ్స్ ఆర్ మేడ్, ఛాన్సెస్ వస్తున్నాయి. తమాషాగా ఉంటుంది అనమాట. ఎవరో మా దగ్గరికి వస్తుంటే రికమెండేషన్కి, ఇది ఏంటి పనికి రాలేదంటే చదవట్లేదు పాడలేదు అనేది డైరెక్టర్ డిపార్ట్మెంట్లో పడి, అంటే ఎందుకు పనికి మానవాడు డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఇలా తయారైపోయింది అనమాట సినిమా. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. నాలాంటి వాడు యాక్ట్ చేయట్లేదండి, నేనే యాక్టర్నా, అలాగే జరుగుతుంటుంది అనమాట అన్నీను. సో అట్లీస్ట్ ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి, ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే సినిమా కూడా ప్రక్షాళన అవుతుంది. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్, బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీబడి ఈస్ పుల్లింగ్ దెమ్ డౌన్ టు మేక్ ఓన్లీ బ్యాడ్ ఫిల్మ్స్. వీ కెన్ సర్టన్లీ మేక్ వెరీ గుడ్ ఫిల్మ్స్. మనకు టాలెంట్కి ఏం తక్కువ లేదు. ఎవరిని ఎంతవరకు ఇంటర్ఫియర్ కావాలో అంతవరకు అయ్యి వాళ్ళకు స్వేచ్ఛనిస్తే మంచి సినిమా ఆల్వేస్ వస్తుంది. కెరియర్ మొదట్లో కాంప్రమైజ్ అవ్వక ఏం చేస్తాం? ఇప్పుడు కొత్తగా ఒక కుర్రాడు పాడడానికి వచ్చాడు, ఛాన్స్ ఇవ్వడానికి. అతను ఒక బూత్ పాటిస్తాడు. అతను ఎలా చెప్తాడు, నేను ఇది పాడనంటే నేను వెళ్ళిపోలేడు. వాడు కర్మగాలి పాడాలి, తప్పదనమాట. అతను ఏమండి సాహిత్యం బాగాలేదంటే, నువ్వు వచ్చిందే మొదటిసారి పాట పాడడానికి, నీకు ఇందులో మళ్ళీ ఇన్ని రెక్స్లో నువ్వు బాలసుబ్రహ్మణ్యం అయిపోయి అప్పుడే అని అడుగుతారనమాట. కొంచెం రెండు కాళ్ళ మీద నుంచున్న తర్వాత బాధ్యత గల వాళ్ళు ఎవరైనా, అసలు బాధ్యత గల నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అతనికి అలాంటి పాట ఇవ్వకపోతే ఏ ప్రాబ్లం లేదు కదండి. సో కొత్తగా వచ్చేవాళ్ళు కూడా హ్యాపీగా మనసు విప్పి పనిచేయడానికి వీలుంటుంది అనమాట. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది ఫార్ములా అనుకోవడంలోనే వస్తుంది. దిట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఈక్వేషన్. ఆ బూత్ పాట వల్ల కనీసం 10,000 రూపాయలు కూడా ఒక ఏరియాకి కూడా ఎక్స్ట్రా బిజినెస్ కాదు, ఎక్స్ట్రా కలెక్షన్ రాదు. వీళ్ళు అనుకుంటున్నారు జనం చూస్తున్నారు కదా అని. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అన్నది 2 తత్వాలు ఉంటాయండి. సో మనం చెయ్యకూడదు, చూడకూడదు ఏదన్నా ఎక్కడన్నా కనపడుతుందంటే దొంగతనంగా వెళ్ళి చేయడానికి, చూడడానికి మనిషి ప్రయత్నిస్తాడు. అది మనిషి బలహీనత. ఆ బలహీనతను మనం అడ్డంగా పెట్టుకొని బిజినెస్ చేయకూడదు. దట్ విల్ నాట్ బి సినిమా. Sorry to say, that will be doing brothel. I'm very sorry to have used such a very bad word. మనిషి బలహీనతను అడ్డం పెట్టుకుని బిజినెస్ చేసుకునే వాడిని అంతకంటే ఏమంటారో నాకు అర్థం కాదు. That should not be done. I'm sorry if I utilized a very unparliamentary and strong vocabulary. I'm extremely sorry. But నాలో ఉన్న యాగనీని చెప్పడానికి ఇంతకంటే వేరే దారి కనిపించలేదు. సినీ పరిశ్రమను ఎఫెక్ట్ చేశాయా, సినీ పరిశ్రమ ఈ ప్రమాణాలకు కారణమా అన్నది కాదండి ప్రశ్న ఇక్కడ. అప్పుడు విత్తు ముందా ఇది ముందా అయిపోతుంది. బట్ జనానికి నేను చెప్పినట్టుగా చెడు ఇంపాక్ట్ రిజిస్టర్ అయినట్టుగా మంచి ఇంపాక్ట్ కాదు. అలాగని చెడు చూపించకుండా సినిమా తీయడం కష్టం. సమాజంలోని చెడుని చూపించాలి, కానీ ఎంత ప్రమాణంలో ఉండాలి, ఎంత నిష్పత్తిలో ఉండాలి అన్నది కనుక గుర్తుపెట్టుకోకుండా తీస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పొదలో ఇక్కడ ముళ్ళ చెట్టు ఉంది, దాన్ని అల్లుకొని పూల తీగ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది ఎక్కువైపోయి ఇది తక్కువైంది అనుకోండి, దట్ విల్ బి నాన్ సెన్సికల్. దాన్ని అల్లుకొని పూల చెట్టు ఉంటేనే అది చూడడానికి అందంగా ఉంటుంది. రక్కసి పొదలు ఎక్కువైపోయి పూల చెట్లు కింద ఉన్నాయనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. సమాజంలో జరుగుతున్నటువంటి ఉన్న రుగ్మతని, తప్పును చూపించడంలో తప్పులేదు, కానీ ఆ నిష్పత్తిని తక్కువ చేసి చూపించి దీనివల్ల ఎప్పుడు సమాజానికి చెడే కలుగుతుంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసే పద్ధతిని ఎక్కువ చూపించాలి. సో ఐ థింక్ వీ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ ఎ గారీ ఎరా. ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా మంచి సినిమాలు వచ్చి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నా ఫీలింగ్. ఆశావాది కదా మానవుడు, ఎప్పుడు రేపటి గురించి కళ్ళకంటూ బతకడమే మన జీవిత ధ్యేయం. లెట్ us wish for the best. రేగమపదనిసా నిదపమగరి సరే కొత్త సింగర్స్ని ముఖ్యంగా అంటే జనరల్ ఐడియా యాజ్ అ సినిమాకు కొత్త సింగర్స్ని పరిచయం చేయాలనే దృష్టితోనే. ఎందుకంటే చాలామంది సింగర్స్కి మద్రాసు రావడానికి కానీ, వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ చుట్టూ తిరగడానికి కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. అలా వచ్చే స్తోమత ఉన్న వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ని చూసే అవకాశం రాకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దెర్ ఈస్ లాట్ ఆఫ్ టాలెంట్. వీళ్ళందరినీ ముందు పబ్లిక్ ఎక్స్పోజర్ కలగజేసి అందులో బెస్ట్ని సెలెక్ట్ చేసి మనం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లకు పరిచయం చేస్తే వాళ్ళలో కొంతమందికి అవకాశం వచ్చే అవకాశం ఉన్నది అన్న దృష్టితో చేస్తున్నటువంటి కార్యక్రమం. బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్తే జనం నన్ను ప్లేబ్యాక్ సింగర్ బాలసుబ్రహ్మణ్యంగా మర్చిపోయి బజాజ్ పాడతా తీగ బాలసుబ్రహ్మణ్యం అని పిలుస్తాను అనమాట. సో ఇట్ హెస్ కాట్ అప్ వెరీ మచ్. ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ పాపులర్ ప్రోగ్రామ్. మా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళందరినీ, మ్యూజిక్ డైరెక్టర్స్ని, లిరిసిస్ట్ని, మ్యూజిషియన్స్ని కూడా జడ్జెస్గా తీసుకురావాలని కోరిక. అలాగే వస్తున్నారు కూడా వాళ్ళందరూ, అడిగింది తడుగా కాదనకుండా. గమ్యం కేవలం సినిమానే కాదు కాబట్టి నౌ ఒక సభా పెరిగితనం పోతుంది. పబ్లిక్ నో దట్ దెర్ ఇస్ టాలెంట్. అరే మన ఊరి నుంచి కూడా ఇంతమంది సింగర్స్ ఉన్నారని లోకల్గా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి, అట్లీస్ట్ సంగీతం నేర్చుకొని పైకి రావడానికి, ఇది ఒక నలుగురితో కలిసి ముఖ్యంగా ఒక పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మెళకువలు ఎక్కువ తెలుస్తాయి. సక్సెస్ కంటే ముందుగా సంగీతానికి కావాల్సినటువంటి మెళకువలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. సో ఈ ఉద్దేశాలన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఏ పాట అడిగినా పాడతావమ్మా? ఎర్రా ఎర్రా నిదాని గోపాల అన్న పాట.
ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల ఆహ సుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాసాను గోపాల బుట్ట తేనె కావాలా గోపాల దాన్ని ముంతలోనే ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందిస్తానియాల రేపల్లె గోపాల కోడి కోసం వచ్చావా గోపాల నన్ను బుట్ట కింద దాసాను గోపాల బుట్ట తేనె కావాలా గోపాల నన్ను ముంతలోనే ఉంచాను గోపాల 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 గోపాల. ఎప్పుడు మనిషి మనిషిలా ఉంటే చాలండి. దట్ ఈస్ మోర్ దాన్ అన్నఫ్. అంతకంటే జీవన సిద్ధాంతం లేదు. పిల్లులు పెంచకూడదు ఇంట్లో. కుక్కలు విశ్వాసమైనవి, డెఫినెట్గా కుక్కలు విశ్వాసమైనవి. పిల్లి మాత్రం యజమాని కూడా చెడిపోవాలని కోరుకుంటుందా అండి? మన అందరూ అంటారనమాట, ఎదురుగుండా వచ్చి అది అపశకునం మాట్లాడుతున్నాను. మనిషి కంటే మనిషికి ద్రోహం చేసేవాడు ఇంకెవడూ లేడు. అన్నం పెట్టిన వాడు విషయం కక్కుతాడు. ఇవి ఎప్పుడూ విశ్వాసంగా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఒకసారి దాదాపు 12-13 పిల్లలు ఉండేవండి. ఎక్కడో కారు కింద పడబోతుంటే తీసుకొచ్చాను ఇంటికి. కుక్కలు ఉండేవి 2. అవి ఎంత సమైక్యతతో పెరిగాయంటే ఆ కుక్క పిల్లలు పుడితే ముందు ఈ పిల్లలకు పాలు ఇచ్చి తర్వాత కుక్కకు పిల్లలకు పాలు ఇచ్చేది. వాటికి మనం ఏం తెలియదండి. మనిషికి ఉన్నటువంటి ఈ అతి తెలివితేటలు, స్వార్థపరత్వం, అవతల వాడిని మోసం చేయాలనడం జంతువులకు అసలు తెలియదు. అన్నం పెడితే నాకుతూ ఉంటాయి, యజమాని కనపడకపోతే ఏడుస్తాయి. అంతకంటే ఇంకేం అడగవు అసలు. ఐ లవ్ యానిమల్స్. షీఈ్ మై పెట్. న్యాయంగా సినిమా సింగర్ కావాలంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలన్నది అవసరం కాదు. ఇప్పుడు తీసుకున్నారంటే మన సీనియర్స్లో కూడాను ఎవరో 2-3 తప్పించి చాలామంది మ్యూజిక్ నేర్చుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. కానీ ఆ టాలెంట్ అందరిలో ఉండదు. 99.9% ఆఫ్ ది పీపుల్కి అపశృతి పాడుతున్నామని, తప్పుతాళం పాడుతున్నామని తెలియదు. అలాంటి వాళ్ళకి ఫండమెంటల్గా క్లాసికల్ మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే నోట్ ఏమిటి, స్వరం ఏమిటి అని రాసుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్లాసికల్ మ్యూజిక్ ఫౌండేషన్ ఉండడం చాలా మంచిది. కానీ సీరియస్గా క్లాసికల్ మ్యూజిక్లోకి ఎంటర్ అయిపోయిన వాళ్ళకి ఆ వాసన, ఆ స్టైల్ అబ్బిన తర్వాత సినిమాల్లో పాడడం కష్టం అవుతుంది. క్లాసికల్ నుంచి సడన్గా లైట్లోకి రావడం కష్టం. అది ఎవరో రేర్గా ఉన్న కొంతమందే అలా చేయగలిగారు. ఇప్పుడు వస్తున్నటువంటి మన యేసుదాస్ గారు ఒకరు, హీ స్ట్రక్ ఎ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ లైట్ మ్యూజిక్కి, క్లాసికల్ మ్యూజిక్కి. అండ్ రెండింటిని 2 డిపార్ట్మెంట్లు దేనికి సంబంధం లేకుండా చేశారు. బాలమురళీకృష్ణ గారు అలా పాడారు. ఇప్పుడు వస్తున్న సింగర్స్లో ఉన్ని కృష్ణన్, హీ ఆల్సో కెన్ సింగ్ బోత్ లైట్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ మ్యూజిక్. ఎవరిని ఇమిటేట్ చేయకూడదు కొత్త సింగర్స్ మాత్రం. ఎందుకంటే ప్రతి వాయిస్కి ఒక రేంజ్ ఉంటుంది. అందరూ అనుకుంటారు చాలా బేస్ వాయిస్ ఉంటేనే గొప్ప వాయిస్, లేకపోతే అది పనికిమాలిన వాయిస్ అని. కొంతమంది అనుకుంటారు పైన రేంజ్ ఎంత ఎక్కువ పాడగలిగితే అదే గొప్ప వాయిస్ అని. కానీ కాదు. కాబట్టి ప్రతి వాయిస్కి న్యాచురల్ రేంజ్ ఒకటి ఉంటుంది. వెన్ యూ స్టార్ట్ ఇమిటేటింగ్, మరొకరిని అనుకరించడం మొదలెట్టేసరికి వారి రేంజ్ని అనుకరించిపోయి ఉన్న రేంజ్ పోతుంది అండ్ మీ న్యాచురల్ స్టైల్ పోతుంది. ఎప్పుడూ 2 వాయిస్లు ప్రపంచంలో ఒకటిగా ఉండవు, దగ్గరగా ఉండొచ్చు. కానీ మీ వాయిస్కున్న పరిధిలో మీ వాయిస్ కల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ప్రాక్టీస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ అయిన తర్వాత కళాకారుడికి ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్, డోంట్ ట్రీట్ ది నెక్స్ట్ పర్సన్. నీ పక్కనున్న కళాకారుడు నాకంటే చాలా తక్కువ, వాడేం పాడతాడని ఎప్పుడు అనుకోకండి. చాలా పొరపాటు. అతను చేసేది మీరు చేయలేకపోవచ్చు, మీరు చేసేది అతను చేయలేకపోవచ్చు. ఈవెన్ ఫ్రమ్ హిమ్ యూ కెన్ గెట్ సంథింగ్. ఆ పరిపక్వత కనుక హృదయానికి వచ్చిందంటే అసలు యూ విల్ బి వెరీ కంటెంటెడ్ అండ్ ప్రతిదీ సుశ్రుతిగానే వినపడుతుంది. ప్రపంచంలో మీరు పాడే ప్రతి పాట ఆనందకరంగా ఉంటుంది, ప్రతి వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తుంది. కళాకారుడు హ్యూమన్ బీయింగ్గా కూడా ఉండడం, మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను చెప్పే సలహా ఏమీ లేదు కొత్తగా వచ్చే వాళ్ళకి. అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ టు యూ టు కమ్. అందరు బాలసుబ్రహ్మణ్యమే కాదు, బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పవాళ్ళు, ఘంటసాల కంటే గొప్పవాళ్ళు, మహమ్మద్ రఫీ కంటే గొప్పవాళ్ళు కావాలి. నేను సింగర్గా గుర్తుంచుకోబడతానో లేదో నాకు తెలియదు. But I wanted to be remembered as a good friend, good father, good husband, and all said and done, a good human being. జీవితంలో ఏదైనా ఆశయం ఉందా, మీ గమ్యాలు ఉన్నాయంటే నాకు ఎంతకంటే కోరికలేం లేవు. I wanted to be remembered as a good person, good human being. ఎందుకంటే నాకు వేరే కోరికలు లేవు. నాకు అవకాశం కలిగించినటువంటి ఈ ఎంటైర్ క్రూకు, ఈనాడు టెలివిజన్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేగమపదనిసా నిదపమగరి సరే ఆ